ఇంత ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ లో మన ప్రపంచంలో మనం చూస్తే మనుషులు చాలా ఫాస్ట్ గా సెకండ్ లెక్కేసుకుంటున్నారు. కానీ ఇంతే ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ లో మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్, భావోద్వేగ ప్రజ్ఞ రోజు రోజుకి తగ్గిపోతుందా? హ్యూమన్ అటాచ్మెంట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయా? ముఖ్యంగా ఎమోషనల్ బాండింగ్స్ విపరీతంగా పెరిగితే ఏమవుతుంది? దాంతోపాటు వ్యామోహాలు, మోహాలు పెరిగితే మనిషి జీవితం ఎలా ఎండ్ అవుతుంది? దీనికి సంబంధించి మనం ఒక కథ తెలుసుకోవాలి. అదే తులసీదాస్. హనుమాన్ చాలీసా, రామ్ చరిత్ మానస్ ఇవన్నీ రాసిన తులసీదాస్. ఆయన అక్బర్ కాంటెంపరీ అనమాట. ఆయన పుట్టినప్పుడు ఇచ్చిన తెలియగలవాడు, జ్ఞాని. అయితే భార్యకి చాలా అటాచ్మెంట్తో ఉన్న వ్యక్తి అనమాట. భార్య అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, వ్యామోహం, పిచ్చి అనమాట. ఒకసారి ఆయన భార్య రత్నావళి ఆవిడ పుట్టింటికి వెళ్తుంది. పుట్టింటికి వెళ్తే ఒకరోజు అర్ధరాత్రి పూట ఆవిడ చూడాలనిపిస్తుంది అనమాట. చాలా విపరీతమైన వర్షం, డార్క్ నైట్ అనమాట. గంగా నది దాటి ఆ వర్షంలో, ఆ నదిలో ఏ వస్తున్నాయో కూడా తెలుసుకోకుండా చాలా తిప్పలు పడి దాటి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ పుట్టిల్లున్న ఊరికి వెళ్తా ఉంటాడనమాట. వెళ్ళే దారిలో సర్పాలు ఎదురవుతాయి, అన్ని దాటుకుని వెళ్తా ఉంటాడు. ఫైనల్గా ఆవిడ ఒక పై ఇంట్లో ఉంటుంది. ఆ టైంలో ఒక రోప్ అనుకుని చెప్పి ఒక పాముని పట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్తాడు. అర్ధరాత్రి పూట తలుపు కొట్టిన భర్తను చూసి ఆవిడ షాక్ గురవుద్ది అనమాట. ఈ టైంలో ఎందుకు వచ్చావంటే, నిన్ను చూడాలనిపించి వచ్చానంటే ఆ ఫైనల్గా ఆయన గట్టిగా గద్దిస్తూ తిడుతుంది అనమాట. నేను కేవలం ఫ్లెష్ అండ్ బ్లడ్. నా కోసం ఇంత మోహం, ఇంత పిచ్చి నీకు అవసరమా? ఇవన్నీ మనం ఏదో ఒక రోజుకి అంతం అవ్వాల్సిన జీవితాలు. సమాజం కోసం బతుకు, మనుషుల కంటే మించింది దైవం ఉన్నాడు, దేవుడి కోసం బతుకు అంటే ఆయన అప్పుడు రియలైజేషన్ వచ్చి బయటకు వచ్చి ఆ టైంలో ఆయన రామచరిత్ మానస్ కానీ, హనుమాన్ చాలీసా కానీ ఇవన్నీ రాస్తాడనమాట. అంటే ఈ కథలో నేర్చుకోవాల్సినవి, మనిషికి అటాచ్మెంట్స్ ఉండొచ్చు, మోహాలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, కానీ అవి పరిమితుల్లో ఉండాలన్నమాట. అంటే విపరీతమైన కాంక్షల వల్ల, మోహాల వల్ల, అటాచ్మెంట్స్ వల్ల జీవితం సర్వనాశనం అవుద్ది. ముఖ్యంగా యువత చాలా మంది చాలా పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుని చాలా దూరం వెళ్తూ ఉంటారు. కానీ మధ్యలో చాలా చోట్ల స్టక్ అయిపోతారనమాట. ఆ స్టక్ అవ్వడానికి ప్రధానమైన కారణం, సంవత్సరాలు పోవడానికి ప్రధానమైన కారణం ఇటువంటి ఓవర్ అటాచ్మెంట్స్ అనమాట. అంటే మనం లైఫ్ని స్విచ్ ఆఫ్ చేయాలి, ఎక్కడ స్విచ్ ఆన్ చేయాలి, ఎక్కడ లైఫ్లో ఏది చేయాలి, ఏ టైంలో ఏది చేయాలి, చేసినప్పుడు ఎక్కడ ఆపుకోవాలి, ఎక్కడ నిగ్రహించుకోవాలి, నియంత్రణ ఎక్కడ ఉండాలో తెలుసుకుని బతకడమే మనిషి చేయాల్సిన పని అనమాట. చాలామంది తెలియక నెక్స్ట్ ఇయర్ మారుతాను, ఆ తర్వాత ఇయర్ మారుతానని చెప్పి యూత్ఫుల్ ఇయర్స్ అన్ని కూడా నాశనం చేసుకుంటారు. ఏ విషయంలో అయితే ఫోకస్ పెట్టాలో, ఏది టెంపరరీయో ఏది పర్మనెంటో తెలియక అనవసరమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెడతారనమాట. సో వెనక్కి తిరిగి ఇదంతా ఆలోచించుకుంటే ఇదంతా మనం ఎందుకు చేసామని చెప్పి ఒకనాటికి మనం తెలుసుద్ది. ఇది తెలిసే లోపల జీవితం మొత్తం అయిపోద్ది అనమాట. జీవితం అనేది చాలా చిన్నది, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. మనకు తెలియనంత ఫాస్ట్గా అయిపోద్ది. ఈ జీవితం 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల కాలం ఎంత ఫాస్ట్గా పరిగెట్టిద్దో మనకు తెలియదు అనమాట. చివరికి వచ్చేసరికి నేను జీవితం మొత్తం ఏం చేశాను, ఏం సాధించాను, నేను అనుకున్న పర్పస్ అన్ని నెరవేర్చుకున్నానా? అంటే లైఫ్ అనేది ఫుల్ఫిల్డ్ లైఫ్లా ఉండాలి. అంటే అందరూ ఐఏఎస్లు అక్కర్లేదు, లేదా అందరూ పిఎంలు, సీఎంలు అవ్వక్కర్లేదు. కానీ వాళ్ళ లైఫ్ చివరిలో తిరిగి చూసుకుంటే వాళ్ళకి ఫుల్ఫిల్మెంట్ ఇవ్వగలగాలన్నమాట. అదే తృప్తిగల జీవితం. ఇలాంటి జీవితం మనం జీవిస్తామా లేదా? నిజంగా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన రోజులన్నీ బాగానే వెళ్ళాయా అనే సాటిస్ఫాక్షన్ మనకొస్తే అదే గొప్ప జీవితం అని చెప్పొచ్చు.